చించొద్దు, ఎవ్వరు కూడా బాధపడద్దు, ఎవ్వరు కూడా ఏమాత్రం దిగులు పడద్దు, నేనున్నాను మీకు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది యేసయ్య. దేవునికే మహిమ కలుగును గాక. సన్నిధిలో మనం ఉంటే సన్నిధి మనలోకి వస్తుంది. సంతోషంగా మనం రావాలట దైవ సన్నిధికి. సంతోషంగా వచ్చినప్పుడే మనం ఏదైనా ఒక హ్యాపీ న్యూస్ ఇంట్లో జరిగిందంటే అందులో ఎంతో సంతోషిస్తాము. ఒక మంచి పని ఏదైనా జరిగిందంటే ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, లేకపోతే బిడ్డల పుట్టినరోజు విషయంలో కానీ, లేకపోతే భర్త భార్యల పెళ్లి రోజు విషయంలోనే కానీ, అలాగే నూతనమైన ఏదన్నా కార్యం జరిగిందంటే ఎంతో సంతోషంగా ఉంటాం మనం కదండి. అలా కాదంట, దైవ సన్నిధికి వచ్చినప్పుడు కూడా ఎంతో సంతోషంగా రావాలట, ఎంతో హ్యాపీగా రావాలంట. నా దేవుడిని నేను ఆరాధిస్తున్నా. చూడండి, ఊరు వెళ్ళినప్పుడు అమ్మాళ్ళ ఇంటికి ఎంత సంతోషంగా వెళ్ళిపోతామో. మీరు వెళ్తారో లేదు కానీ నేను మాత్రం వెళ్ళిపోతాను. నేను వెళ్ళినట్టు అయ్యగారు ఫోన్ చేసేస్తారు, వచ్చేస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావా అని. వెళ్ళింది ఇప్పుడే. నిజమే కదా. నాకేమో అక్కడ ఉండాలనిపిస్తుంది, మా వీళ్ళేమో ఉండేవారు. ఏం చెప్తాం. అలాగ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, దైవ సన్నిధికి వచ్చినప్పుడు కూడా అంతకన్నా ఎక్కువగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆరోగ్యం మన అరచేతులు ఆయన చెక్కుకున్నారు కాబట్టి. అవును కదా. ఆకాశము భూమి సమస్తము, మరి నీరు గాలి అగ్ని పంచభూతములు మరి కలగమనగా కలిగినాయి, కానీ నిన్ను నన్ను కలుగు అని అనలేదు. ఆయన చక్కగా, మనం చెప్పాను కదా, మట్టిని మహిమగా చేసిన దేవుడు. మన వాక్యం విన్నారా, గుర్తుందా. ఆవిడ ఎంత చక్కగా పరిశుద్ధాత్మ ఎంతమంది కామెంట్లు చేశారు ఆ రోజైతేనే. ఇంత వివరణ, ఇంత జ్ఞానమా అమ్మ అని ఇన్బాక్స్లో. దేవునికి మహిమ కలుగును కదా, నేను కాదు, దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి. అలాగే మనందరిని కూడా ఒక మట్టిని పట్టుకొని ఆయన వంగి సింహాసనం మీద నుంచి దిగి వచ్చి మట్టిని పట్టుకొని మనల్ని ఎంతగా చేశారు. అలా చేసిన దేవుడు విడిచిపెట్టేస్తారా చెప్పండి. తల్లిదండ్రులు మన బిడ్డల్ని విడిచిపెట్టేస్తామా. అలాగే మనల్ని కూడా ఆయన విడిచిపెట్టరు. మనం ఎలాగంటే ఆయనను ఆరాధించాలి, సంతోషంగా ఉంటాను. ఆదివారం వచ్చిన, శుక్రవారం వచ్చిన సంతోషంగా నువ్వు ఉపవాసం ఉండాలి, సంతోషంగా వాక్యం చదవాలి, సంతోషంగా ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చిందని దిగులుగా అలా ఉండకూడదు, బాధతో ఉండకూడదట, సంతోషంగానే ఉండాలట. ఆ సంతోషంలోనే ఆరోగ్యం ఉంటుందండి. మీరు ఎప్పుడన్నా గమనించారా. మీరు సంతోషంగా ఉంటే కనుక మీ ఆరోగ్యం ఎప్పుడు కూడా మరి ఏ బలహీనం కూడా రాదండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను అనుభవంతోను. మీరు కూడా అందుకే నేను ఎప్పుడు అంటాను, మీరు ఎప్పుడు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆకలేస్తుంది, ఆరోగ్యం ఉంటుంది, నిద్ర పడుతుంది. మనసు ప్రశాంతత లేకపోతే ఆకలేదు, తినబుద్ధేయదు, ఆలోచన తినబుద్ధి అయిపోతే నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే ఆరోగ్యం ఉండదు. మా అమ్మమ్మ గారు అనేవారు కదా, ఒకరోజు నిద్రపోకపోతేనంట 6 నెలలు జబ్బంట. నిజమా. ఎన్ని రాత్రులు మనం పడుకోవట్లేదు ఇక్కడ కదా. నాకు కళ్ళజోడు లేదండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాను. 4 పిల్లల్ని ఇంట్లో పెట్టి, రూమ్లో పెట్టి నన్ను చూడమనేవారు. ఎన్నాళ్ళు 2 సంవత్సరాలు చేశాను అట్లాగా. 3వ సంవత్సరం వెళ్ళిపోయేటప్పటికి కళ్ళు ఏంటో కనిపించట్లేదని హాస్పిటల్కి వెళ్తే కళ్ళు మసకొచ్చేసినాయి అన్నారు. నిద్ర లేకపోతే చూసారా, కళ్ళు పాడైపోయినాయి. ఇంకా ఆరోగ్యం ఎంత పాడైపోతుందో మనం గమనించుకోవట్లేదు. కానీ దేవుడు ఏ పూట కాపుటే మనకి శక్తి ఇచ్చి, బలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నారు. ఆయన ఉండగా మనకి ఏమవుదండి కదండి. ఎంతోమంది అరిగిపోయినాయి అమ్మ మోకాలు. ఎంతని చేస్తారు చెప్పండి. చేసి చేసి శరీరం లోపల ఉన్న ఎముకలు కూడా అరిగిపోతున్నాయి. పిల్లర్స్ ఉంటాయి కదా మనలోను, దానికోసం కూడా ఒకసారి వాక్యం చెప్పాను, మీరు విన్నారా. మన శరీరం లోపల మరి యొక్క పిల్లర్స్ ఉంటాయి. బిల్డింగ్ మీద నిలబడాలంటే ఏం చేయాలి, పిల్లర్స్ వేస్తారు. అలాగే మన శరీరంలో కూడా పిల్లర్స్ ఉన్నాయి. ఎక్కడికెక్కడ దేవుడు అమర్చి పెట్టారు. ఆయన ఎంత జ్ఞానంతో చేశారండి మనల్ని కదా. దేవుని బిడ్డలారా, ఎంత జ్ఞానం అంటే, కళ్ళు ఏం చేయాలి, చెవులు ఏం చేయాలి, ముక్కు ఏం చేయాలి, పళ్ళు ఏం చేయాలి, పెదవులు ఏం చేయాలి, నాలుక ఏం చేయాలి, అన్ని పార్టులు చక్కగా చేసి చూడండి. ఏలు ఇలాగుండాలా, ఇలా ఉండాలా, చూడండి ఎలాగన్నా తిప్పచ్చు అన్నట్టు ఎంతగా మనల్ని తయారు చేశారు ఆయన. ఎంత జ్ఞానంతో చేశారండి. చాలా సంతోషం ఇస్తుంది. ఒక్కోసారి నేను అనుకుంటాను, ఏళ్ళు ఇలా ఉండిపోతే పరిస్థితి ఏంటి, కానీ అది ఎలా వంగాలి, ఏం చేయాలనేది కూడా దాన్ని చక్కగా, చిన్నదానికి చిన్నది, పెద్దదానికి పెద్దది, ఇలాగ ఉంటానికి అలా ఉండటానికి ఆ చేతిని కూడా ఎంత అందంగా చేశారు. ఎప్పుడైనా గమనించారా, ప్రవ్వా ఇంత అందంగా చేసావేంటయ్యా నన్ను అని. ఎవరో అనకూడదు, మనమే అనుకోవాలి. మనం దేవుని గణపరచాలంటే. వాళ్ళు ఇలా అంటారు, నువ్వు అందంగా ఉంటారు, మీరు ఇలా ఉంటారు, అలా కాదు అనకూడదు.
మనం మన దేవుని దగ్గర మనం పొగడబడాలి.